వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు కూటమి నేతలు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా 2047 విజన్ డాక్యుమెంట్లో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలిపేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు కూటమి నేతలు. ప్రజలకు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు కూటమి నేతలు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో కూటమి సర్కార్ పనిచేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఉద్యోగ కల్పనతో పాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 10 సూత్రాలతో విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ కుటుంబం 2047 ఏడాది నాటికి ఎలా ఉండాలో ప్రణాళిక వేసుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనే సంకల్పంతో కూటమి సర్కార్ పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో జరిగిన 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. 6 నెలల పాలనలో అన్ని వర్గాలను అడ్రస్ చేస్తూ పాలన అందించామన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో ఉండేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు పవన్. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి. విజన్ 2020 అంటే నవ్వారు. అవహేళన చేసిన వారికి సమాధానంగా సీఎం చంద్రబాబు అన్నీ చేసి చూపించారన్నారు మంత్రి లోకేష్. అదే ముందు చూపుతో ఇవాళ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. రూపొందించుకున్న 10 సూత్రాలను అమలు చేసేందుకు నిత్యం కృషి చేస్తామన్నారు. స్వర్ణాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వం ఎజెండాగా పనిచేస్తోందని అన్నారు మంత్రి లోకేష్. విశ్రాంతి లేకుండా ఏపీ సర్కార్ రాష్ట్రం కోసం పనిచేస్తోందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతోనే 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమేసి ప్రజావేదికలు కూల్చటం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఏపీని మళ్లీ నెంబర్ 1గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు మంత్రి పయ్యావుల. ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బెంగళూరుకి వెళ్లారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు.